హాయ్ ఫ్రెండ్స్, ఇక ఈరోజు అయితే మా పొలంలో వరి నాటు వేస్తున్నారు. చూడండి, వరి నాటు అయితే ఏ విధంగా వేస్తుందో మీకు చూపిస్తాను. ఇంకా వాళ్ళైతే చాలా చిన్న సైజులో కనిపిస్తుంది. ఇంకా అక్కడ సైడ్ అయితే ఉంది చూడండి. ఇది వచ్చేసి మా పొలం అన్నమాట. మా పొలంలో ఈసారి మేము సెకండ్ టైం వరి వేస్తున్నాము. అయితే వరి ఫస్ట్ వేయడం కంటే సాగు చేసిన తర్వాత భూమి మెత్తపడిన తర్వాత వరి నాటు వేస్తారంట. ఇంకా నాకైతే తెలియదు కాబట్టి ఇంకా వేరే అందరు కూలీలు అయితే వేస్తున్నారు. చూడండి, ఇంకా వరి ఎట్లా పీకారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇగో ఇది వరి అయితే కుప్పలు కుప్పలుగా ఉండే కాబట్టి ఇది పీకి ఇగో ఇట్లా కుప్పలు కుప్పలుగా వేసిండ్రు. చూడండి, ఇంకా వాటర్ లోపలనే అంతా వేసేసారు. చూపిస్తుండ్రా ఇట్లా ట్రాక్టర్ అయితే అక్కడ దున్నుతుంది. ట్రాక్టర్ విజిల్ అయితే మీకు కనిపిస్తుందా? చాలా లాంగ్లో ఉంది, అయినా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇది లాంగ్ వీడియో కాబట్టి వరి మన్నంతా మెత్తబడిన తర్వాత సారవంతమైన ఇంకా వరి వేస్తుండ్రు. ఆ వరి మొలక వేసేటప్పుడు అది లోపలికి ఎక్కువ శాతం అయితే దిగాలి. అది కొంతవరకు మనం దాన్ని కిందికి మన ఏళ్ళు తీసుకొని పెడితే అది లోపలికి పోతే దాని వేరు అనేది అతుకుతుందంట. అతికిన తర్వాత అది వరి పెద్దగా అయిన తర్వాత అది కైర పంట అనేది వచ్చేస్తుంది. ఇక సారవంతంగా చేసిన తర్వాత దానికి వాటర్ వదలాలి. వదిలిన తర్వాత కొన్ని రోజులు దాన్ని మురగబెట్టాలంట. మురగబెట్టిన తర్వాత అది కంటిన్యూగా దానికి ఎరువు అవుతుంది. ఎరువు అయిన తర్వాత ఇంకా వరి పొలం లోపల నాటేస్తే ఆ నాటంతా పెద్దగా అయితే దానికి వాటర్ పెడితే అది ఇంకా ఒడ్లు అయిన తర్వాత ఇక వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వరి నాటు వేస్తారు అనమాట ప్రతి ఒక్కరు. ఇక రైతులు చేసే ఇది మా పొలం పక్కన ఒక చెరువు ఉంది చూడండి. అక్కడ వాటర్ అయితే హెవీగా కనిపిస్తున్నాయి కదా. ఈ వాటర్ నుండి మాకు ఈ పొలం లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. రిజర్వాయర్ లాగా అక్కడ ఉంది. అది చాలా పెద్ద వాగు అనమాట. ఈ వాగు అనేది మొత్తానికి కనిపిస్తుందా ఒకసారి? ఇది చూడండి ఎట్లా ఉంది. ఇంకా కంటిన్యూగా అయితే ఇక ఇంతే ఉంది పొలము. ఇక పచ్చ పొలాలు కాబట్టి చాలా పచ్చగా ఉంది. కంటిన్యూగా మీకైతే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా వరి పట్టుకొని కూడా ప్రత్యేకంగా మీకు చూపిస్తాను. వీళ్ళందరూ మా సిస్టర్స్ అన్నమాట. మా పొలం లోపల వరి నారు వేయడానికి వచ్చిండ్రు. ఇక వరి ఇట్లా ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఇలా తీసుకోవాలి. ఇది తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా వాటర్లో ఇట్లా పాయిల్గా వాటర్లో ఇట్లా పెడుతుంటారు అనమాట. ఇగో ఇది ఎట్లా పెట్టిండ్రు చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక